అందరికీ నమస్కారం. నా పేరు రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 128వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. ఎవరూ లేరని ఆయుషి మెడ వెనక్కి చేతిని పోనిచ్చి లిప్లాక్ తీసుకుంటాడు అయాస్. జుట్టును వెనక్కి నెట్టి భుజం మీద ముద్దిచ్చి కుడి చేతికి అందమైన బ్రేస్లెట్ వేస్తాడు. అతని మాయలో పడిన ఆయుషికు అదెప్పుడు తన చేతిని చేరిందో తెలియక ఆశ్చర్యంగా చూస్తుంటే నచ్చిందా అని అడిగాడు అయాస్. చాలా. లుక్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను సరదాగా అడిగాను మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. నేను సీరియస్గా తీసుకున్నానని తను బైక్కి ఆనుకుని ఆయుషి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని పొట్ట మీద చేత్తో తడుముతూ ఐఆమ్ సో హ్యాపీరా అని హార్ట్ఫుల్గా చెప్తాడు అయాస్. ఎందుకో ఆయుషి భుజం మీద వెచ్చగా దిగుతుంది అయాస్ పెట్టిన పంటిగాటు. నొప్పికి కోపంగా చూసిన ఆయుషి యువర్ ఎ వ్యాంపైర్ అని అయాస్ని వెనక్కి నెడుతుంది. నవ్వుకున్నతను నేను అదే అని అంటాడు. మూతి తిప్పి ఆయుషి మినుగురు పురుగుల్ని పట్టుకుని అరచేతితో ఉన్న వాటిని చూస్తుంటే చేతులు కట్టుకుని బైక్ ఆనుకుంటాడు అయాస్. అతని చూపులు ఇంటెన్స్డ్గా ఆమె తాకుతుంటే స్టాప్ స్టేరింగ్ అట్ మీ అని చెప్తుంది ఆయుషి. ఐ కాంట్ అని చెప్పిన అయాస్ ఆయుషి వేసుకున్న జాకెట్ ఎడ్జ్ పట్టుకుని దగ్గరికి లాక్కొని మళ్ళీ ఎప్పుడు అని అడుగుతాడు. ఎప్పుడు ఏంటి? అదే నీకు అర్థమైందని నాకు తెలిసే డోంట్ ప్లే డ్రామా అని నడువంపును 2 వేళ్లతో డ్రెస్ మీద నుంచి సున్నితంగా నలుపుతాడు అయాస్. అయాస్ వైపు తిరిగిన ఆయుషి నవ్వుతూ అయాస్ గారికి బాగా తొందరగా ఉన్నట్టుందని మీసం లాగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే ముందు. నీ అందాలను ఆరబోసి సుఖాల అంచులు తాకుతూ స్వర్గం చూపించే రోజు, నన్ను నీ మాయతో వశపరుచుకునే రోజు ఎప్పుడని అడుగుతున్నాను మేరీ వైఫీ అని అంటాడు అయాస్. మిస్టర్ ఖాన్ సిగ్గుతో అరిచిన ఆయుషి ఏదో అసలే లేనట్టుగా మాట్లాడతారే అని అంటుంది ఆయుషి. ఏదో రోజు ఉన్నట్టు నువ్వు అంటున్నావు కదే. నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే నో హార్మోన్స్ మోర్ యాక్టివ్ అయ్యి నాకు బాగా కోఆపరేట్ చేస్తాయి ఆయుషి. కుదరదు ఇప్పట్లో నన్ను అప్పడం చేయడం. నాకు ఇంకా గుర్తుందని ఆయుషి అంటే నేను జెంటిల్గానే బిహేవ్ చేస్తాను ఆయుషి అని అంటాడు అయాస్. అయితే నన్ను ఇంప్రెస్ చేయండి అప్పుడు చూద్దామని ఆయుషి అంటే ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి అది నాకు వదిలే నేను చూసుకుంటానని చెప్తాడు అయాస్. ఏం చేస్తారేంటి అని ఆయుషి తన ఆరాటాన్ని ఆపుకోలేక అడుగుతుంది. ఏదో ఒకటి చేస్తాను కానీ ఇంక వెళ్దామా అని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి అంటాడు అయాస్. అప్పుడేనా అని ఆయుషి డల్గా అంటే మస్కిటోస్ ఇన్సెక్ట్స్ ఉంటాయి అని అయాస్ అంటే నేనేం కందిపోన్లే మిస్టర్ ఖాన్ అని అయాస్ను ఆయుషి బ్యాక్ హక్ చేసుకుంటుంది. తన పొట్ట మీద ఉన్న ఆమె చేతుల్ని తీసి కిస్ చేస్తాడు అయాస్. మిస్టర్ ఖాన్ ఒకటి అడగనా? ఏంటి? అడిగాక కోపడవు కదా, ముందు అడుగు. కోపడాలో ముద్దాడాలో తర్వాత చెప్తానని అంటాడు అయాస్. మరి అది ఇన్ కేస్ నేను ఆ రోజు నువ్వు చేరుకునేసరికి చనిపోయి ఉంటే, ఆ అమ్మాయి నన్ను కత్తితో పొడిచేసుంటే ఏం చేసేవాడవని అడిగింది ఆయుషి. ఆయుషిను తన ముందుకు తెచ్చుకున్న అయాస్ రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి వచ్చేయి అని అంటాడు. క్యూజీ ప్యాలెస్లో రెస్ట్లో ఉండడం వల్ల నీకు ఇలాంటి పిచ్చి థాట్స్ వస్తున్నాయి కాబట్టి అదే నీ బ్రెయిన్కు కాస్త వర్క్ ఇస్తే ఇలాంటి వేస్ట్ ఆలోచనలు రావు అని విసుగ్గా చెప్తాడు అయాస్. ఆన్సర్ ఇవ్వు మిస్టర్ ఖాన్. ఐఆమ్ సీరియస్. నిజంగా నాకేమైనా అయితే మూవ్ ఆన్ అయ్యేవాడివా? నువ్వు నా ప్రాణమే. అలా ఎలా వదిలేసుకుంటాను? మేరీ బీవీ హోతూ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా పెళ్ళాన్ని నేను కాపాడుకోలేనంత చేతకాని వాడు కాదు నీ ఈ మిస్టర్ ఖాన్ అని అంటాడు అయాస్ స్థిరంగా. సీరియస్గా మారిన అతని ముఖాన్ని చూస్తూ ఇంక వెళ్దాం మిస్టర్ ఖాన్ అని ఆయుషి అంటే బైక్ని స్టార్ట్ చేస్తాడు అయాస్. వెనుక కూర్చుంది ఆయుషి. కాస్త దూరం వెళ్ళగానే అయాస్ బైక్ని ఆపి ముందుకు రా ఆయుషి అని పిలుస్తాడు. నాకు బైక్ డ్రైవింగ్ రాదు మిస్టర్ ఖాన్, నేనున్నాను కదా, కమ్ అని ఆయుషిని ముందుకు తెచ్చుకొని ఎలా హ్యాండిల్ చేయాలో చూపించి బైక్ని స్టార్ట్ చేస్తాడు. ఆయుషి అతను చెప్పినట్టు మెల్లిగా డ్రైవ్ చేస్తుంటే ఒక చెయ్యి హ్యాండిల్ మీద ఉంచి ఇంకో చేతిని ఆమె నడుము చుట్టూ వేస్తాడు అయాస్. దగ్గరగా వచ్చిన అతని ఊపిరి ఆమె మెడ వంపుని తాకితే అతని పెదవులు అందంగా నిలుస్తాయి మెడ వంపుల మీద. ఆయుషి నవ్వుకుంటుంటే ఆమె నుంచి వస్తున్న పరిమళాన్ని డీప్గా స్మైల్ చేస్తూ అయాస్ ఆయుషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు తన చేతులతో తడుముతూ. ఊపిరి భారంగా తీసుకుంటున్న ఆమెకు అతని అదరాల సంతకాలకు కనురెప్పలు మూతలు పడుతుంటే భయపడి బైక్ను ఆపేసింది. సడన్ బ్రేక్ ఏంటన్నట్లుగా అయాస్ చూస్తుంటే నువ్వు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను డ్రైవ్ చేయలేను, నువ్వే చేసుకో అని బైక్ని దిగేసింది ఆయుషి. నవ్వుకున్న అయాస్ నా కోరికల్లో ఇది కూడా ఉంది అని బైక్ను మళ్ళీ స్టార్ట్ చేస్తే వెనుక కూర్చున్న ఆయుషి గట్టిగా అయాస్ను హత్తుకొని ఇంక వెళ్దాం నిద్రొస్తుందని అంటుంది. బైక్ను ముందుకు దూకించిన అయాస్ ఇంకెక్కడా బైక్ ఆపకపోతే ప్యాలెస్కి వచ్చేసరికి ఆయుషి నిద్రపోతుంది. వాలిపోతున్న ఆమెను పసిపాపల 2 చేతుల్లోకి తీసుకుని అయాస్ మూసుకుంటూ వెళ్తే చూసిన నజియా గారు నవ్వుకుంటూ గదికి వెళ్తారు. ఏంటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావని బుక్ చదువుకుంటున్న అమీర్ ఖాన్ గారు అడిగితే అయాస్ ఆయుషిని మోసుకుని వెళ్తుంటే నవ్వొచ్చింది అమీర్జీ. మన నిఖా అయిన కొత్తలో కూడా మీరు నన్ను ఇలాగే మోయడం గుర్తొచ్చిందని నవ్వుకుంటూ చెప్తారు ఆవిడ. అప్పుడేంటోయ్ ఇప్పుడు కూడా నేను మోయగలను చూస్తావేంటని ఆయన అంటే ఈ వయసులో ఏంటండి మాటలని సిగ్గుకు చిరుకోపంగా అంటారు నజియా గారు.
బెడ్రూమ్ నడిచిన అయాస్ ఆయుషిని బెడ్ మీదకు చేర్చి దూరం జరగబోతుంటే అతని టీ షర్ట్ ను గట్టిగా పిడికిట్లో పట్టుకున్న ఆయుషి డోంట్ లీవ్ మీ మిస్టర్ ఖాన్ అని నిద్రలో ముద్దుగా అంటుంది. అయాస్ పెదవులు సాగితే నిన్నొదిలి నేనెక్కడికి పోతానే పాగల్ బేబీ అని అన్న అయాస్ ఆయుషి నుదుటి మీద ముద్దిచ్చి పొట్ట మీద చెయ్యేసుకొని పడుకున్న ఆమె రీతికి నవ్వుకుంటూ జోయా కోసం కిందకెళ్తాడు. భాను బెడ్రూమ్ డోర్ సౌండ్ రాకుండా ఓపెన్ చేసిన అయాస్ చెల్లెల మీద కాలేసుకుని పడుకున్న కూతుర్ని చూసుకుంటూ నవ్వుకుంటూ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసిన అయాజ్ ఆయుషి పక్కలో చేరిపోయి ఆమెను తన వైపుకు తిప్పుకుంటాడు. నిద్రలోనే అయాస్ మీదకు పాకిన ఆయుషి అతని మెడవంపుల్లో మొహం దాచుకుంటే ఆయుషి పెదవుల స్పర్శకు గిలిగింతలుగా అనిపిస్తుంటే గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు అయాస్. కావ్య, ఆహిల్ శశికళ కోసం ఆమె ఇంటికొస్తారు. ఆఫీస్ నుంచి వచ్చిన భుజంగం గారు కూర్చోండి ఆహిల్ బాబు, కావ్యమ్మ నువ్వు కూడా కూర్చో అని అయాన్ను చేతుల్లోకి తీసుకొని వాడి మాటలకి నవ్వుతుంటే శశికళ ఎక్కడ అంకుల్ అని అడుగుతుంది కావ్య. కాలేజ్ నుంచి వస్తుంటుంది కావ్యమ్మ. సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఆహిల్ ఇల్లంతా చూస్తూ నైస్ హౌస్ అంకుల్ అని నవ్వితే ఏదో నాకున్న దాంట్లో ఈ పొదరిల్లు కట్టుకున్నాను బాబు, నా భార్యతో నాకు ఈ ఇంట్లో బోలెడు జ్ఞాపకాలున్నాయని అంటారు భుజంగం గారు. ఆహిల్ చిన్నగా నవ్వి ఊరికే మీరు శశికళ ఎలా ఉన్నారో చూడాలనిపించే వచ్చాం, మీ ఆరోగ్యం ఎలా ఉందని మాటలు కలుపుతాడు. కావ్య మాత్రం బయటికి వెళ్లి పెరట్లో ఉన్న మొక్కల్ని చూస్తుంటే ఆ రోజు అభయ్ని డ్రాప్ చేస్తే శశికళ కారు దిగడం, ఆమె చేతిని పట్టుకుని ఆపడం, బుగ్గ మీద ముద్దిచ్చి అభయ్ వదలడం కావ్య గమనిస్తుంది. తర్వాత ఇద్దరు కలిసిపోయారేమో సంతోషపడుతుంది కూడా. అభయ్ను కోపంగా చూసిన శశికళ చూడు నీ బేబీ కోసం ఈ కేరింగ్ అని నాకు తెలుసు, ఆబ్వియస్లీ నీకు కూడా బేబీ మీద రైట్స్ ఉంటాయి, సో నేను నిన్ను బేబీ విషయంలో నేను ఆపను, ఆంక్షలు పెట్టను, కానీ బిడ్డను అడ్డం పెట్టుకొని నాకు దగ్గర వాళ్ళని చూస్తే అస్సలు బాగోదు. నేను క్షణం కూడా ఆలోచించకుండా ఏం చేస్తావు, నా నెంబర్ని బ్లాక్ చేస్తావు, నన్ను అవాయిడ్ చేస్తావు, మళ్ళీ నీ వెంట పడతాను. నువ్వు నన్ను కోపంగా కాకుండా ప్రేమగా చూసే చూపు కోసం నేను మారిపోయానని నీకు తెలుసు, అయినా ఎందుకు వెనకడుగు వేస్తున్నావు శశికళ? నేనంటే నీకు కూడా ఇష్టమని కూడా తెలుసు, ఎందుకు ఈ ఫేక్ కోపాన్ని ప్రదర్శించడం? నమ్మలేకపోతున్నావా నన్ను? నమ్మడమా? నిన్న ఎప్పుడు ఎక్కడ ఎవరి పక్కలో ఉంటావో నీకే తెలియదు. మీ అమ్మ నాన్న కూడా నిన్ను ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. నిన్న కాక మొన్న నీ లైఫ్లోకి వచ్చిన నేనెంత అని అంటుంది శశికళ. నీకు నువ్వే ఓన్ స్క్రిప్ట్ రాసుకోవడం తప్ప ఒక్కసారి కూడా నా గురించి పాజిటివ్గా ఆలోచించడం రాదే నీకు? నిన్న కాక మొన్న వచ్చిన పర్మనెంట్ గా నా హార్ట్ లో సెటిల్ అయ్యావని ఇంకా అర్థం అవ్వట్లేదే నీకు అని విసుగ్గా అడిగాడు అబ్బాయి. కాదు, నాకు అవసరం కూడా లేదు. అండ్ బై, నన్ను విసిగించడం ఆపే. ఐఎమ్ సో టైర్డ్, మా నాన్న చూడకముందు వెళ్ళిపో అని చెప్పి కార్ దిగిన శశికళ గేట్ తీయగానే కనిపిస్తుంది కావ్య. కావ్యం చూసి శశికళ ఎలా ఉన్నావు కావ్యక్క అని నవ్వుతూ అడిగితే నేను బాగున్నాను, నువ్వే చాలా బాగున్నట్టున్నావు, ఏంటి సంగతి, అబ్బాయిని క్షమించావు కదూ? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ శశికళ, పుట్టబోయే బేబీకి మీరిద్దరు బెస్ట్ పేరెంట్స్ అవుతారని అంటుంది నవ్వుతూ. ఆ పక్క వాడి పేరు నా ముందు తీసుకురాకు, ఐ హేట్ హిమ్, ఆ అబ్బాయిని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుందని కావ్య ఆనందాన్ని నిమిషంలో ఆవిరి చేసి ఆహిల్ బావగారు వచ్చారా అని లోపలికి వెళ్ళిపోతుంది శశికళ. సరిపోయింది, ఇంకెప్పుడు వీళ్ళు కలుస్తారో అనుకుంటూ ఇంకా కార్ బయటే ఉండటం చూసి బయటకు నడిచిన కావ్య నాన్న తమ్ముడు పాప లోపలికి వెళ్ళి చాలాసేపు అయిందని అంటుంది కావ్య. తెలుసు కానీ మూవీస్ లో చూపించినట్టు వెనక్కి తిరిగి చూస్తుందేమోనన్న ఆశ. కావ్య గారు మీరేంటి ఇక్కడ? తనని చూడటం కోసమే వచ్చాం. అయాస్ బావ్ గారు ఆహిల్కి కాల్ చేసి చెప్పారు, తనకు మనం అందరం ఉన్నామని తెలియాలి కదా, అప్పుడే ధైర్యంగా నిన్ను నమ్మి నీతో జీవితం పంచుకోవడానికి ముందడుగు వేస్తుంది. అది జరిగేసరికి నేను ముసలాండి అయ్యేలా ఉన్నానని అభయ్ విసుగ్గా అంటే దేనికైనా సహనం ఓర్పు అవసరం అభయ్, పాజిటివ్ గా ఉంటూ శశికళ నిన్ను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఇలా చెప్తుంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుతోంది, ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా అని అభయ్ అడిగితే మా అమ్మాయిలకు కావాల్సింది గిఫ్ట్స్ కాదు అబ్బాయి, జీవితం అంతా కలిసి బ్రతకడానికి కావాల్సిన నమ్మకాన్ని కల్పించడం. ఒక్కసారి నమ్మి ప్రేమిస్తే ప్రాణం పోయేంత వరకు భర్తగా మనస వాచ కర్మన నమ్మే అమాయకులు మా అమ్మాయిలని చెప్తుంది కావ్య నవ్వుతూ. అవునవును, చాలా అమాయకులు. ఎంత అమాయకులంటే అబ్బాయి ఎంత ప్రేమను చూపించినా అనుమానంతో పీడించేంత. అనుమానం మా జన్మ హక్కోయ్, అలాగే సమర్థించుకోవాలి, వెనక తిప్పించుకోవడం కూడా మీకే సాధ్యం. అబ్బాయిని విసుగ్గా చూసిన కావ్య చాలా భరిస్తున్నట్టున్నావు, అందుకే కదా ఈ ఫ్రస్ట్రేషన్ అని అంటుంది. కాదు, బాధ. నేను ఇక వెళ్తాను, అది చూస్తే వెళ్లకుండా తనకే సైట్ కొడుతున్నానని దయా జాలి లేకుండా రేపు కాలేజీలో పూర్తిగా దూరం పెడుతుంది. ఈ పొడి మాటలు కూడా ఉండవేమో నాకు అని అభయ్ వెళ్ళిపోతుంటే నీ ప్రియురాన్ చేతి కాఫీ వద్దా అని అడుగుతుంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్న కావ్య. నన్ను ఇంట్లోకి రమ్మని కూడా పిలవలేదు, ఇంకా పిలిచి నవ్వుతూ కాఫీ కూడా ఇస్తుందని అనుకుంటున్నారా అని అభయ్ చిరాగ్గా మొహం పెడితే ముందు వస్తేనే కదా తెలిసేదిరా, రా అని అభయ్ చేతిని పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది కావ్య. కావ్య వెనుకున్న అభయ్ని చూసిన ఆహిల్ నువ్వేంట్రా ఇక్కడ అని డౌట్ గా చూస్తాడు. నేనే ఇన్వైట్ చేశాను ఆహిల్,
రైట్ నౌ అభయ్ కూడా మన ఫ్యామిలీలో ఒకడని చెప్పి కూర్చో అభయ్ అని కావ్య అంటే ఆహిల్ రంగులు మారుతున్న భుజంగం గారి మొహంలోకి చూస్తే అభయ్ ఆహిల్ పక్కన కూర్చొని శశికళ కోసం చూస్తూ ఇంకా భుజంగం గారి కోపం పెంచుతాడు. అభయ్ ఆహిల్ పక్కన కూర్చుంటే ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన శశికళ ఆహిల్ పక్కనే కూర్చున్న అభయ్ని చూసి భయంతో తండ్రిని చూసింది. కావ్య ఆహిల్ ఉన్నాడని కోపాన్ని అదుపు చేసుకుంటున్న భుజంగం గారికి అభయ్ని చూస్తుంటే నాశనం అయిపోయిన తన కూతురు జీవితమే గుర్తొస్తుంది. ఇంటికొచ్చిన గెస్ట్లకు కాఫీ ఇవ్వాలని తెలియదా శశికళ అని కావ్య అంటే తండ్రిని చూసిన శశికళ భయంతో వెళ్ళమన్నట్టు ఆయన సైగ చేస్తే కిచెన్లోకి నడిచిన శశికళ అసలు వీడెందుకు శనిలా మా ఇంట్లోకి వచ్చినట్టు నాన్న అసలు చాలా కోపంగా ఉన్నారు. దేవుడా ఏ గొడవ జరగకుండా చూడు, నాకు ఇంకా భరించే ఓపిక సహనం లేవని ట్రేలో కాఫీ కప్పులు ఉంచుకొని వస్తుంది శశికళ. అందరికీ ఇచ్చాక లాస్ట్ లో అభయ్కి కాఫీ ఇస్తే శశికళను చూస్తూ అందుకున్న అభయ్ కాఫీ సిప్ చేయగానే మొదటిసారి శశికళ తన కోసం ప్రేమగా కాకపోయినా తప్పక కాఫీ చేసిందని మొత్తం తాగేసి చుక్క కూడా మిగిలినడు. ముళ్ళ మీద కూర్చున్న భావనతో ఆహిల్ ఇబ్బందిగా కదిలితే మేమింక వెళ్తాం అంకుల్, వచ్చే సండే మా అయాన్ ఫంక్షన్ ఉంది, తప్పకుండా రావాలని చెప్తుంది కావ్య. అమ్మయ్య బ్రతికించింది ఇది అన్న ఫీలింగ్ తో అవును అంకుల్ తప్పకుండా శశికళను తీసుకొని మీరు రావాలని ఇన్విటేషన్ కార్డు ఇచ్చి బయటకు కదిలితే కళ్ళతోనే శశికళకు బాయ్ చెప్పి భుజంగం గారిని చూసి ఏం మాట్లాడకుండా థ్యాంక్స్ చిన్నదిన అని కావ్యని సైడ్ హక్ చేసుకొని తన కారుని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతే కావ్య నవ్వుకుంటుంది. ఏంటి వాడు నిన్ను హక్ చేసుకున్నదే కాక చిన్నదినా అని అంటున్నాడని ఆహిల్ సీరియస్ గా అడిగితే పిల్లుకోకు ఆహిల్, ఆయుషి అక్కని పెద్దదినా అని అంటున్నాడు, అప్పుడు నన్ను చిన్నదిన అనటంలో తప్పులేదుగా అని అంటుంది కావ్య. సరే పద అని ఇంకోసారి ఇద్దరికి బాయ్ చెప్తే ఒక నిమిషం కావ్యక్క అని ఆపిన శశికళ కుంకుమ ఉన్న భరిని తీసుకుని వస్తుంది. శశికళతో బొట్టు పెట్టించుకున్న కావ్య త్వరలో మీ పెళ్లి జరగాలని పండంటి బిడ్డ మీకు పుట్టాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను శశికళ అని కావ్య కారు ఎక్కితే కారు కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి నడిచింది శశికళ. ఆలోచనలో ఉన్న తండ్రిని చూసి నాన్న అని శశికళ కదిలిస్తే ఆ అబ్బాయి మీద నీకున్న అభిప్రాయం ఏంటి శశి? నిజంగా అతని మీద నీకు ఏ ఉద్దేశం లేదా? ఈ బిడ్డను ఉంచుకోవడానికి కారణం ఏంటి అని సూటిగా శశికళని చూస్తూ అడుగుతారు. ఎందుకే వాడిని లోపలికి పిలిచావు? అంకుల్ ఫేస్ చూడాల్సిందని డ్రైవ్ చేస్తున్న ఆహిల్ అరిస్తే అయాన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్న కావ్య నేనేమి తప్పుగా బిహేవ్ చేయలేదు ఆహిల్, అభయ్ మంచివాడు, కాకపోతే డిసిప్లిన్ గా ఉండటం రాదు. అంకుల్ ఆంటీ గారాబం వల్ల ఫ్రెండ్స్ వల్ల కూడా వాడు అలా తయారయ్యాడని చెప్పొచ్చుగా. సో సో నేను అభయ్ని సపోర్ట్ చేస్తాను, అతని ప్రేమను నేను గౌరవిస్తాను. బికాస్ హీఈస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బేబీ అండ్ సిసి. ఆ బేబీ నాది కాదని తప్పించుకోవడానికి ట్రై చేయలేదు. తప్పులు అందరూ చేస్తారు ఆహిల్, కానీ ఆ తప్పును తెలుసుకుని సెకండ్ ఛాన్స్ కోసం సిన్సియర్ గా కొందరే ట్రై చేస్తారు. అభయ్కు శశికళ కావాలి. శశికళ కోసం చాలా మారాడు. ఇద్దరి మధ్య అపార్థాలు పోయి శశికళ ఒక్క అవకాశం ఇస్తే పుట్టబోయే బేబీకి మంచి పేరెంట్స్ అవుతారని నా నమ్మకం. సిన్సియర్ గా శశికళ కోసం ట్రై చేస్తున్నాడు, అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను. నేనే కాదు ఆయుషి అక్క కూడా సపోర్ట్ చేస్తోందని స్థిరంగా అంటుంది కావ్య. వాడు మళ్ళీ మొదటికి రాడని నమ్మకం ఏంటి? అసలు ఎందుకు శశికళ అభయ్ను యాక్సెప్ట్ చేయాలి? అంకుల్ ఎంతలా నలిగిపోతున్నారో తెలుసా? ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి కూడా ఆలోచించురా. రేప్ చేస్తే దానికి సొల్యూషన్ మ్యారేజ్ అవ్వదు. ఆ అమ్మాయి కలలు కన్న జీవితం అన్నీ ఒక్క సంఘటనతో తలకిందులవుతుంది. శశికళ లాంటి ఒక నార్మల్ అమ్మాయి డ్రీమ్స్ గోల్స్ గురించి కూడా ఆలోచించు కావ్య అని అంటాడు ఆహిల్. ఆ డ్రీమ్స్ అండ్ గోల్స్ కు తను సపోర్ట్ చేస్తే షీఈస్ మోస్ట్ లక్కీ పర్సన్ ఇన్ ది వరల్డ్ అవుతుంది. ఆహిల్ అభయ్లో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఏంటో వాడికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయావు కదా, అలాగే కానివ్వు అని సైలెంట్ అయిన ఆహిల్ కార్ను ప్యాలెస్ వైపుకు తిప్పుతాడు. మెయిన్ గేట్ దగ్గర కార్ను ఆపి హార్న్ కొడితే బలంగా దిట్టంగా ఉన్న ఇద్దరు బాడీ గార్డ్స్ భారీగా ఉన్న గేట్స్ ను ఓపెన్ చేసి చేత్తో సలాం కొడితే అని హెడ్ వేట్ చేసిన ఆహిల్ పోర్టికో వైపు కార్ను పోనిచ్చి పార్క్ చేసి అయాన్ను ఎత్తుకొని కార్ దిగుతాడు. కథ ఇంకా ఉంది. మరి కావ్య ఆయుషీలు కోరుకున్నట్టుగా శశికళ అభయ్కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తుందా? అభయ్ మారాడని శశికళ నమ్ముతుందా? శశికళ అభయ్ ప్రేమను ఒప్పుకుంటుందా? మరో పక్క ఆయుషి అయాజ్ల ప్రేమ కావ్యం మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.